హాయ్ అండి. అరిటాకుల బౌల్స్ ప్రసాదం కోసం ఎలా చేయాలో చూపిస్తానండి. 2 వెరైటీస్ చూపిస్తాను. ఒకటేమో స్క్వేర్ షేపు, ఒకటేమో రౌండ్ షేపు. అరిటాకు చాలా విశిష్టమైంది కదండీ. అరిటాకు భోజనం అంటారు. ఎక్కడ మనం పెద్ద పెద్ద గుళ్ళకెళ్ళినా కూడా మనకు అరిటాకు బౌల్స్‌లోనే ఇస్తారు. ఈ ఫెస్టివల్‌కి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ స్క్వేర్ షేప్‌లో 2 పీసెస్ కట్ చేసుకొని రివర్స్‌లో పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చాలా యూనిక్‌గా ఉంటాయండి ఇవి. ఫోల్డ్ చేసేసుకొని ఎడ్జెస్ అట్లా నేను చూపించిన విధంగా కట్ చేసేసుకొని స్టేప్లర్తో కట్టేయడమే. చాలా ఈజీగా అయిపోద్దండి ఇది కూడా. శ్రావణ మాసం వస్తుంది కాబట్టి మన ప్రసాదాలు అన్నీ చేస్తాం కదా, అట్లాంటివన్నీ ఇలాంటి వాటిల్లో ఇస్తే చాలా బాగుంటాయి. అలా స్టేప్లర్ చేసేయడమే. చూడండి క్యూట్గా ఉంది కదండి. ఇది ఇంకొకటి రౌండ్ షేప్ ప్లేట్ పెట్టుకొని కట్ చేసుకొని ఇది కూడా 2 లేయర్స్ పెట్టుకోవాలి. ఇలా ఎడ్జెస్ చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది రౌండ్ షేప్లో వస్తుంది. చూడండి స్టేప్లర్ చేస్తుంటేనే మనకి బౌల్ షేప్ ఎంత బాగున్నాయో చూడండి. మనకి ఎంత సైజు కావాలో అంత సైజు చేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు, బాదం పప్పు ఊరికే పెట్టి చూపించానండి. ఈ శ్రావణ మాసానికి మీరు కూడా ఇలా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.